హాయ్ అండి. ఒక చిన్న వీడియో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా ఉషా డిజైనర్స్ వాళ్ళ మీద ఒక చిన్న కంప్లైంట్ లాగైతే రేజ్ అయింది సోషల్ మీడియాలో. లైక్ వన్ ఆఫ్ ద కస్టమర్స్ వచ్చి చాలా చీప్ సింథటిక్ శారీస్ లేకపోతే లో గ్రేడ్ పట్టు శారీస్ని 10,000 రూపీస్కి అమ్ముతున్నారు, అదంత వర్త్ కాదు, రిటర్న్ తీసుకోండి అన్నట్టుగా కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు కస్టమర్స్. అండ్ షాప్ ఓనర్ కూడా అగ్రెసివ్ అయి మాట్లాడుతున్నారు. ఇదొక వీడియో అనేది రీసెంట్ డేస్గా గత 10-15 డేస్గా కంటిన్యూ అవుతూ వస్తుంది సోషల్ మీడియాలో. సో ఈ విషయంలో నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైనా ఒక 10,000, 15,000, 25,000 వర్త్ శారీస్ని కొంటున్నప్పుడు బాగా తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళండి. మీకు తెలియకపోవచ్చు, మనకు సింథటిక్స్ శారీస్ బాగా అలవాటు చిన్నప్పటి నుంచి. ఒక్కసారి 10,000 ప్రోడక్ట్ కొనాలి అంటే అంత అవగాహన రాదు, లేదు మీకు తెలియదు, అవగాహన ఉన్న వాళ్ళని తీసుకెళ్ళండి. లేకపోతే అక్కడికి వెళ్ళి చూడండి. పెద్ద పెద్ద శారీస్ ముట్టుకుంటే కాదు, అసలు నేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ క్వాలిటీ అనేది. షాప్ వాళ్ళు కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. మీరు బెంగళూరు సైడ్ చూస్తే శారీస్ని ఇలా పెట్టేసి సిల్క్ మార్క్ అంటారు, ఏంటి మన ఏమంటారు, పర్స్లో పెట్టుకుంటాం మనం అడ్రస్ ప్రూఫ్ని, అది అలా పెట్టేస్తారు. అట్లా ఏంటి సిల్క్ మార్క్ ఉన్న సర్టిఫైడ్ని అలా పెట్టేస్తారు. కనీసం శారీకి స్టేప్లర్ కూడా చేయరు వాళ్ళు. మరి అది ఏంటి, నిజంగా సిల్క్ మార్క్ అనుకోవాలా లేకపోతే ఏంటి అది? ప్రతి మీదనే కాదు, చిన్న షాప్ నుంచి పెద్ద పెద్ద షాప్ వాళ్ళందరూ మోసపోతారు. అమ్మేవాళ్ళు కూడా కొనేవాళ్ళు కూడా. ఇది పెద్ద చాలా హైలీ కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఇది చెప్పాలంటే. సిల్క్లో మీరు చెప్పలేనన్ని వెరైటీలు ఉన్నాయి, చెప్పలేనన్ని గ్రేడ్లు ఉన్నాయి. ఇందులో థ్రెడ్ కౌంట్ ఇదంతా చూసుకోవాలి. ఇదంతా పక్కన పెడితే డిజైనర్ శారీస్ అవి ఒక రేట్ ఉంటాయి. చాలామంది తెలియక అది అసలు ఎందుకు డిజైనర్ శారీ కూడా అనలేకపోతారు కొనేవాళ్ళు అయితే. ఇప్పుడు నార్మల్ శారీ 10,000 ఉంది, ఇది 15,000కి అమ్ముతున్నారు. ఒకసారి కాన్సెప్ట్ని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అనే అంత ధైర్యం కూడా లేదు కొనే వాళ్ళకి. ఏంటి అడిగితే మన సొమ్ము ఏమైనా పొద్దు అడగాలి కదా, ఓపెన్ అప్ అవ్వాలి కదా. ఈ క్వాలిటీ ఏంటి, కాటన్ శారీయే తీసుకోండి. ఐడియా ఉన్నవాళ్ళు కౌంట్ ఎంత, ఓకే, ఎక్కడ చేయబడింది శారీ అడగాలి. ఇప్పుడు పోచంపల్లి ఉంది, ఎక్కడ, ఏ ఊర్లో చేశారు? పోచంపల్లిలోనే, ఇక్కడే చేస్తారు తెలంగాణలో. మరి నిజమేనా అది? ఇక్కత్, టై అండ్ డై మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి. 10,000 పెడుతున్నారుగా, 10 నిమిషాలు స్పెండ్ చేయలేరా? ChatGPTని అడిగితే ప్రతి ఒక్కటి చెప్తారు మీకు. అండ్ కమింగ్ టు ద పాయింట్, మీ 10,000తోని ఇక్కత్తు పోచంపల్లి సిల్క్ శారీ, కాటన్ కూడా కాదు, సిల్క్ శారీ, దానిని 25 రోజులు వీవర్ 25 రోజులు టైం తీసుకొని వీవ్ చేసి అమ్ముతారు. 10,000 వర్త్ 11,000, 12,000 వర్త్ బేసిక్ గ్రేడ్, ఓకే. అండ్ ప్రతి ఆ డిజైన్ చేయడానికి డిజైనర్ నార్మల్ పేపర్ కాదు, గ్రాఫ్ పేపర్ తీసుకొని ప్రతి ఒక్క స్క్వేర్ నీట్గా స్కెచ్ చేసి ఇస్తారు. ఆ స్కెచ్చింగ్ ప్రాసెసే 2-3 డేస్ పడుతుంది. అది ఎక్స్పర్ట్ మాత్రం చేస్తేనే 2-3 డేస్ పడుతుంది. కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఆ శారీ అంతా వేస్ట్. సో ఇట్లా చాలా ఉన్నాయి రకాలు, మనం ఎక్స్ప్లోర్ చేయాలి, కనుక్కోవాలి. తెలుసుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. సో ఇప్పుడు మీ శారీ అసలు ఎందుకు అంత కాస్ట్ అయిందో తెలియదు, కానీ 10,000 అయితే పోయాయిగా. సో తెలుసుకున్న వాళ్ళ దగ్గర కొనండి ఎప్పుడైనా, మీకు మెంటల్ స్ట్రెస్ సేవ్ అవుతుంది. డబ్బులు పోనీయండి, నేర్చుకున్నారు మీరు, అట్లీస్ట్ నేర్చుకోవడంలో తప్పు లేదు. బట్ డబ్బులు పోయాయి, మెంటల్ పీస్ కూడా పోయింది, అది ప్రాబ్లం.